ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యము యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 18 వరకు చదువుకుందాం. మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కాని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయన్ను ఎదుర్కొనబోయిరి. అయితే యేసుక్రీస్తు తాను భూమి మీద చేసిన పరిచర్యలో ఎప్పుడూ తన్ని తాను గొప్పగా చూపించుకోలేదు, అనగా తన్ని తాను రాజుగా బయలుపరచుకోలేదు. కేవలం ఒక్కసారి మాత్రమే ఆయన తన్ని తాను రాజుగా బయలుపరుచుకున్నాడు. ఆయన దానికి అంగీకరించాడు. అంతకు ముందు వరకు ఎప్పుడు ఆయన రాజుగా మరి బయటికి ఎక్స్పోజ్ అవ్వడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడలేదు. ప్రియమైన వార్లారా, మొట్టమొదటిసారి ఆయన యెరూషలేము నగరానికి రాజు వలె ఏతించాడు. అయితే ఇది ఎందుకు ఆయన ఆ విధంగా చేశాడంటే, మరి లేఖనములు నెరవేరడం కొరకు, ప్రవచనాత్మకమైన మరి వాక్యాలు నెరవేరడం కొరకు ఆయన ఆ విధంగా వచ్చాడు. ప్రియమైన వార్లారా, మరి ఈ విధంగా యేసుక్రీస్తు వస్తాడని పాత నిబంధనలోనే రాయబడి ఉన్నది. మరి ఆ ప్రవక్తలకు దేవుడు తెలియజేయబడడం జరిగింది. అదేవిధంగా మరి ఎక్కడ రాయబడింది అనగా, మరి జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడంట? గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. నీ రాజు వస్తున్నాడు. సియోను కుమార్తెలారా, యెరూషలేము నివాసులారా, నీ రాజు గాడిద పిల్లను ఎక్కువ వస్తున్నాడు. పోయిన సంవత్సరం చెప్పుకున్నాం, చాలా సంవత్సరాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలీలు రాజుగా వచ్చేటప్పుడు మొట్టమొదటి ఎక్కే వాహనం ఏంటి? గాడిదని ఎక్కుతారు. గాడిద పిల్లనెక్కి నీ దగ్గరకు వస్తున్నాడు. ప్రియమైన వారులారా, అయితే ఆ లేఖనము నెరవేరడం కొరకు యేసుక్రీస్తు యెరూషలేము నగరంలోకి గాడిదని పిల్లనెక్కి వస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి అక్కడ వెళ్ళేసరికి 4 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఎవరు? మొట్టమొదట పస్కా పండుగను ఆచరించడానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఉన్నారు యెరూషలేం నగరంలో. రెండవదిగా మరి యేసుక్రీస్తు లాజరును మృతుల్లో నుండి లేపుట చూచిన ప్రజలున్నారు, విని విశ్వసించిన వారు ఉన్నారు అక్కడ. అదేవిధంగా మూడవదిగా మరి మత సంబంధమైన పెద్దలు, వారిని అనుసరించే వారు ఉన్నారు. నాలుగవదిగా రోమన్ సైనికులు ఉన్నారు. ఎన్ని మంది ప్రజలు ఉన్నారండి? ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు? 4 రకాల ప్రజలు ఉన్నారు. మొట్టమొదటి వారు వివిధ దేశాల నుండి వచ్చారు. ఎక్కడికి? యెరూషలేం నగరానికి. ఎందుకు వచ్చారు వాళ్ళు? పస్కా పండుగని ఆచరించడం కొరకు వచ్చారు. రెండవదిగా బేతనీ ఊర్లో లాజర్ని మృతుల్లో నుండి లేపుట కళ్ళారా చూసిన వారు, ఆ మాటను విని విశ్వసించిన వారు ఉన్నారు. అదేవిధంగా మరి మూడవదిగా మతాధికారులు ఉన్నారు, వారిని అమితంగా ఇష్టపడి అనుసరించే ప్రజలు. నాలుగవదిగా రోమన్ సైనికులు ఉన్నారు. ప్రియమైన వారులారా, అయితే రకరకాల వ్యక్తులు ఉన్నారు. కానీ రకరకాల వ్యక్తులు రకరకాల ఆలోచనలతో ఉన్నారు. కానీ అందరిలో మెదిలే ఏకైక ఉద్దేశం ఒకటే, వారు ఎదురు చూస్తుంది. అది మతాధికారులైనా, రోమన్ సైనికులైనా, అదేవిధంగా మరి బేతనీ అటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన వారైనా, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేం వచ్చిన వారైనా, అందరిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఒక్క విషయంలో ఏకాభిప్రాయం ఉంది. అదేంటంటే, కొంతమంది మేము కళ్ళారా చూసాం, ఈయన చాలా అద్భుత కార్యాలు చేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడు. కొంతమంది ఆలోచనలు, ఈయన చాలా గొప్ప కార్యాలు చేశాడంట, విన్నాము, ఈసారి ఏదైనా చేస్తాడా. కొంతమంది
ఈయన చేసినప్పుడు ఏ విధంగా ఈయన్ని పట్టుకుందాము, ఈయన ఏదో ఒకటి చేయబోతున్నాడు. ఈ విధంగా మరి రోమన్ సైనికులు కూడా విన్నవారు ఇటువంటి ఆలోచనతోనే ఉన్నారు. ఈయన ప్రవక్త అంటున్నారు, ఈయన ఏవేవో కార్యాలు చేశాడు అంటున్నారు, అసలు ఏంటో చూద్దాం అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రియమైన వాళ్ళ ఇలాంటి రకరకాల మనస్తత్వాల గలవాళ్ళు అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే, ఇతడు ఏం చేయబోతున్నాడు, ఇక్కడికి వచ్చి యెరూషలేములో ఏం చేయబోతున్నాడు, ఎవరినైనా స్వస్థపరచబోతున్నాడా, ఎవరినైనా మృతుల్లో నుండి లేవనెత్తబోతున్నాడా, ఏం చేయబోతున్నాడు అన్నది వీరు ఎదురు చూస్తున్న విధానం. ప్రియమైన వార్లారా, అదేవిధంగా వీరిలోని యూదులు యొక్క ఆలోచన విధానం ఏంటంటే, వారు యేసుక్రీస్తుని రాజుగా యెరూషలేము నగరంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఏం చేయబోతున్నాడు, ప్రియమైన వార్లారా, ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమైనా అద్భుత కార్యం చేసి ఈ రోమన్ సైనికులందరినీ చంపేస్తాడా? అప్పుడు వెంటనే తాను సింహాసనం ఎక్కి కూర్చుంటాడా? అయితే మనం ఎదురు చూస్తున్న మన సొంత రాజ్యం ఈయన ద్వారానే వస్తుందని మనం విశ్వసిస్తున్నాం కదా. అది ఈ సమయమే కదా, ఈయనే కదా మన రాజు, మనం ఎదురు చూస్తున్న మెస్సీ ఈయనే కదా. కనుక ఆయన రాజ్యాన్ని స్థిరపరచడానికి, ఆయన రాజుగా అభిషేకం పొందుకోవడానికి ఈయన ఏదో చేయబోతున్నాడు. అదేంటో మనం చూడాలి. మనము సొంత దేశాన్ని మనము పొందుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రోమన్ సైనికులు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉన్నారు. వారందరూ అంటున్నారు, ఈ యూదుల రాజు వస్తున్నాడు అని వారు ప్రార్థనలు చేస్తున్నారు, లేకపోతే స్తుతులు చెల్లిస్తున్నారు. మరి దారి పొడవున ఖర్జూర మట్టలు వస్త్రములు వేసి ఆ యొక్క వస్త్రాల మీద, ఖర్జూర మట్టల మీద ఆ గాడిదని నడిపిస్తున్నారు. అయితే రోమన్ సైనికుల యొక్క ఉద్దేశం ఎలా ఉండుంటుందంటే, వారు నవ్వుకుంటూ ఉండుంటారు. ఏ విధంగా అమ్మా? నవ్వుకుంటూ ఉండుంటారు. ఏ విధంగా అంటే, వారి ఉద్దేశంలో ఒక ఆర్మీ కమాండర్ని మరి గౌరవంగా తీసుకురావాలంటే వారికి ఉన్న లెక్క ఏంటంటే, అతడు శత్రు సైన్యంలో కనీసం 5,000 మందిని చంపేసి ఉండాలి. ఎంతమందిని? 5,000 మందిని చంపాలి. అదేవిధంగా అతడు ఒక కొంత భూభాగాన్ని రోమన్ సామ్రాజ్యం కొరకు విస్తరింపజేసిన వాడై ఉండాలి. అదేవిధంగా ఆ యుద్ధములో అతడు మరి సాధించిన విజయాలకి సూచనగా అతడు అక్కడ మరి చెరపట్టిన కొంతమంది బానిసలను, అదేవిధంగా అక్కడ ఉన్న గొప్ప గొప్ప వస్తువులను అతను ప్రదర్శిస్తూ వస్తున్నప్పుడు వారందరూ జేజేలు పలుకుతూ ఉంటారు. అది రోమన్ యొక్క విధానము. అయితే యేసుక్రీస్తు దగ్గర, అతని యొక్క పరివారం దగ్గర ఎక్కడ ఎటువంటి మరి ఆయుధాలు లేవు. అందరూ అంటున్నారు, యూదుల రాజుకి జయము, యూదుల రాజుకి జయము అంటున్నాడు. కనీసం అతను ఒక సైనికుడు వేసుకునే, లేకపోతే రాజులు వేసుకునే అంగీలు వేసుకోలేదు, నెత్తి మీద కిరీటము లేదు, లేకపోతే ఒక యోధుడు వలె అతను ఒక మరి షీల్డ్ వేసుకున్నట్టు కానీ, లేకపోతే ఒక వస్త్రాలు, వారు వేసుకునే వస్త్రాలు కానీ ధరించినట్టు లేడు. అయితే రోమన్స్కి అది ఒక వింతగానే ఉంది, అది వారు పట్టించుకునే స్థితిలో అయితే లేరు. అయితే ఇక్కడ వారు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రియమైన వారులారా, అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్యము, మూలవాక్యం 12:14 చదవండమ్మా. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఇక్కడ సియోను కుమారి అంటే ఎవరు ఏమా? సియోను కుమారి అంటే ఎవరు? ఒకసారి విలాప వాక్యాలు 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రభువు తన బలిపీఠం విడనాడెను, తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను, దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయనట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహారియు ప్రాకారమును దీని గూర్చి మూలుగుచున్నవి, అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. అనగా ఇప్పుడు మీకేమర్థమైందండి? బలిపీఠం ఎక్కడ ఉంటుంది? దేవుని యొక్క బలిపీఠం ఇశ్రాయేలీలకి యెరూషలేంలో ఉంటుంది. యెరూషలేం ప్రాకారాలు
పోల్చబడుతున్నాయి. సియోని కుమార్తెలారా అంటున్నాడు ఇక్కడ. అనగా ప్రియమైన వారులారా, ఒకసారి 8వ వచనం చూస్తే, సియోని కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించను. సియోని కుమారి అనగా ఇప్పుడు ఎవరంటారు చెప్పండి? మీకేమర్థమైంది ఇప్పుడు? సియోని కుమారి అంటే ఏ ప్రాకారాలు? ఆ ప్రాకారాల్లో ఏముంది? బలిపీఠం ఉంది. అంటే ఇప్పుడు అది ఏ ఊరు అవుతుంది? యెరూషలేం. ఇప్పుడు సియోని కుమార్తెలారా, సియోని కుమారి అని ఎవరి గురించి చెప్పడం జరుగుతుందంటే యెరూషలేం పట్టణం గురించి చెప్పడము జరుగుతుంది. ప్రియమైన వారులారా, అదేవిధంగా మరి వారు ఏమని పలుకుతూ ఉన్నారంట? యూదుల రాజుకు జయము, దావీదు కుమారునకు జయము. అనగా మనం ఎక్కువ ఒక పదం వింటూ ఉంటాం. ఏంటి ఆ పదము? ఈ యొక్క మట్లాది వారు రాగానే ఒక పదం వింటూ ఉంటాం. ఏం పదం అమ్మది? హోసన్నా. అవునా? ఏ పదం వింటాము? హోసన్న. అయితే హోసన్న అన్న పదము మనము పాత నిబంధనలో ఎక్కడ చూస్తాము? అసలు హోసన్న అంటే అర్థం ఏంటి? ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 118:25 వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి కలిగించుము. హోసన్న అనగా ప్రభువా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని అభివృద్ధి పరచు. హోసన్న అనే పదము 2 పదాల కలయిక. అవి ఏంటంటే యాష. యాష అంటే రక్షించు, నో అనగా ఇప్పుడే మమ్మల్ని కాపాడు. యాష నా అనగా యేసుక్రీస్తు. నీ తెలుగులో అసలు మనం ఏమని పిలుస్తాం ఆయన్ని? దేవుడిని యేసు. యేసు అదే హిబ్రూలో యెషువా. అర్థమైందండి? యెహోవా అని మనం అంటాం, కానీ ఆ పదం ఎలా పలవాలి? యావే. ఏంటమ్మా? యావే. అలాగే ఇక్కడ యాషానా అంటే హోసన్న అన్నది మన యొక్క పదాల్లో, అంటే మన లాంగ్వేజెస్లో మనం మార్చినప్పుడు ఇంగ్లీష్లో దీన్ని ఏ విధంగా ట్రాన్స్లేట్ చేశారు? హోసన్నా అని ట్రాన్స్లేట్ చేశారు. అనగా అర్థము ప్రభువా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు. ప్రభువా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే మమ్మల్ని రక్షించు, ఇప్పుడే మమ్మల్ని కాపాడు. ఇప్పుడే మమ్మల్ని రక్షించు, ఇప్పుడే మమ్మల్ని కాపాడు. ఎందుకంటే మాకు రాజుగా నువ్వు ఉండాలి, మాకు రాజుగా నీవు ఉండాలి. ఎందుకంటే మేము ఇక రోమన్స్ యొక్క అధికారంలో మేము మగ్గిపోతున్నాం. మాకు విమోచన కావాలి, మాకు స్వాతంత్రం కావాలి, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, మనకి రాజుగా మన వాళ్ళే ఉండాలి. మేము పొందుకుంటున్న ఈ కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి మేము కాపాడబడాలంటే మాకు ఎవరు కావాలి? రాజు కావాలి. కనుక వారు అంటున్నారు హోసన్నా హోసన్నా అని పలుకుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మమ్మల్ని రక్షించు, ఇప్పుడు మమ్మల్ని కాపాడు. ప్రియమైన వారులారా, ప్రజలందరూ చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఎందుకంటే మాకు రాజు ఏర్పడిపోతున్నాడు, ఆయన తృణీకరించలేదు, గాడిదని ఎక్కి వస్తున్నాడు. అనగా మేము హోసన్నా అని పలుకుతూ ఉంటే ఆయన వద్దు అనట్లేదు. ఇంకా చెప్పాలంటే పరిసయ్యులు అంటున్నారు, ప్రభువా వీరు ఎందుకు అరుస్తున్నారు? వీరిని కామ్గా ఉండమని చెప్పొద్దా? నువ్వు చెప్పొచ్చు కదా. అంటే యేసుక్రీస్తు అన్నాడు, వీరు కామ్గా ఉంటే ఏవి అరుస్తాయి? రాళ్ళు అరుస్తాయి అన్నాడు దేవుడు. అంటే దేవుడు ఇష్టపడి అది యాక్సెప్ట్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఇష్టపడి యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ప్రియమైన వారులారా, వారు అనుకున్నారు ఖచ్చితంగా ఈయన రాజుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, కనుక మనకున్న బంధకాలన్నీ ఏమవుతాయి? తగ్గిపోతాయి. ప్రజలందరూ చాలా ఉల్లాసంగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు అన్నది చూద్దాం. లూకా సువార్త 19:35-44 వరకు చదువుకుందాం. తరువాత వారు యేసునద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరికుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను.
ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను గరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ప్రియమైన వారులారా, ప్రజలందరూ సంతోషంగా ఉంటే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ప్రజలందరూ రాజు వచ్చేస్తున్నాడు, మనకి కష్టాలు ఏమీ ఉండవు అని వారు సంతోషిస్తుంటే యేసుక్రీస్తు వారిని చూసి ఏడుస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఆ యొక్క రాజు వచ్చిన దినమున నువ్వు ఎరుగకున్నావు, నువ్వు గ్రహించలేకపోయావు, నన్ను అర్థము చేసుకోలేకపోయావు కనుక ఈ యొక్క రాతి మీద రాయి నిలిచి ఉండకుండా ఈ పట్టణమంతా నేల కూల్చబడబోతుంది, ముట్టడి వేయబడుతుంది. నీ యొక్క పిల్లలు మీరు నేలను కూల్చబడుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోబోతున్నారు కనుక ఇక పట్టణమును చూసి యేసుక్రీస్తు ఏడుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి అక్కడ ప్రజలందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు, అదేవిధంగా మత పెద్దలు ఉన్నారు. ఈ మత పెద్దలు వాక్యం చదువుతున్నారు కానీ వాక్యాన్ని అర్థము చేసుకోలేకపోతున్నారు. ప్రియమైన వారులారా, వారు ఒక రకంగా చెప్పాలంటే ఇగ్నోరెంట్గా ఉన్నారు. అంటే వారు ఏమీ తెలియని వారి వలె ఉంటున్నారు. వాక్యం చదువుతున్నారు, అవసరమైనవి తీసుకుంటున్నారు, అవసరం లేనివి విడిచిపెడుతున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే అవసరమైనవి పక్కన పెడుతున్నారు, అవసరం లేనివన్నీ తీసుకుంటున్నారు. ఏంటమ్మా? అసలైన అవసరమైనవి పక్కన పెడుతున్నారు, అవసరం లేనివన్నీ తీసుకుంటూ ఉన్నారు. ప్రియమైన వారులారా, మరి వారు దేవుని వాక్యం చదువుతున్నారు కానీ జ్ఞానము లేని వారై ఉన్నారు. ఎదురుగుండా యేసుక్రీస్తున్నాడు, వారి మెస్సయ్య ఉన్నాడు కానీ వారు అతన్ని గ్రహించలేకపోతున్నారు, అతన్ని అనుమానిస్తున్నారు, అతన్ని దూషిస్తున్నారు, అతని మీద కుట్రలు చేయడానికి బయలుదేరుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారికి రాజుగా వచ్చుతుంటే ఈ యొక్క మత ప్రవిష్టులు, పరిసయ్యులు, ఈ యొక్క యాజకులు, ప్రధాన యాజకులు, ఈ గ్రూప్ అంతా ఏం చేస్తున్నారో తెలుసా? ఈ సద్దుకేయులు వీళ్ళందరూ కలిపి యేసుక్రీస్తుని ఏ విధంగా చంపేద్దామన్న ప్లాన్లు వారు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, మరి రాజు అంటున్నాడు, నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు నన్ను గ్రహించలేకపోయారు, నన్ను గుర్తించలేకపోయారు. ప్రియమైన వారులారా, వారు తమ బంధకాల నుంచి విడుదల పొందాలని ఆశపడుతూ ఉంటే యేసుక్రీస్తు కూడా వారి యొక్క బంధకాల నుంచి విడిపించడానికి వారి దగ్గరికి వచ్చారు. కానీ వారు ఆశిస్తున్నది ఒకటి, దేవుడు ఇవ్వాలనుకుంటున్నది ఒకటి. దేవుడు కూడా మరి బంధకాల నుంచి తెంచాలని ఆశపడుతూ ఉన్నాడు. వీరు రోమన్ సామ్రాజ్యపు బంధకాల నుంచి విడుదల పొంది రావాలని ఆశపడుతూ ఉంటే యేసుక్రీస్తు వారు పాప బంధకాల నుంచి వారిని విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, అవును, మరి వారు యొక్క పాపపు బంధకాల్లో ఉన్నారు. ఏ రాజైనను మరి పాపపు బంధకాల నుంచి విడిపించేవారు ఎవరు లేరు, అది దేవుడు మాత్రమే చేయగలడు. అటువంటి దేవుడు రాజు వలె వారి మధ్యన వస్తుంటే దేవుడు అంటున్నాడు, మీకు శాంతి సమాధానం ఇవ్వబోతున్నాను, మీకు పాప విమోచన చేయబోతున్నాను, మీకు ప్రతిగా నేను వెల చెల్లిస్తున్నాను మీ పాపానికి అని దేవుడు వారి మధ్యకు వస్తూ ఉంటే వారు మా ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి తప్పించేవాడు నీవేనా ఎదురు చూస్తున్నారు, మా యొక్క ఆరోగ్య సమస్యల నుంచి తప్పించగలవాడు నువ్వేనా అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు ఈ బానిసత్వం వద్దంటున్నారు. ప్రియమైన వారులారా, వారు భౌతికమైన బానిసత్వం గురించి ఆలోచిస్తుంటే దేవుడు ఆధ్యాత్మిక బానిసత్వం నుంచి వారిని విడుదల దయచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి దేవుడి యొక్క మరి స్వాతంత్రం, దేవుడిచ్చే స్వాతంత్రం చాలా ఉన్నతమైనది. అది ఈ భూమి మీద ఎవరు ఇవ్వలేనిది. కానీ వారికి కావాల్సింది ఏంటో తెలుసా? దేవుడిచ్చేది కాదు, వారికి కావాల్సిందే వారికి కావాలి. చాలా మంది దేవుడిచ్చేది ఎదురు చూడరు, మాకు ఇదే కావాలి. ప్రియమైన వారులారా, దేవుడు అంటాడు, నేను మీకు ఉన్నతమైనది ఇవ్వాలని ఆశపడుతున్నాను, మాకు అవసరం లేదు ప్రభువా, మాకు ఇది ఉంటే చాలు. ఏంటి? ఏముంటే చాలు? మాకు డబ్బులు ఉంటే చాలు, మాకు ఆరోగ్యం ఉంటే చాలు. ప్రియమైన వారులారా, దేవుడు అంటున్నాడు, పాపము నుంచి మిమ్మల్ని తప్పిస్తాను, పాపపు బంధకాల నుంచి మిమ్మల్ని విమోచిస్తాను, మీకు పాపమునకు ఎడము చేస్తాను, మిమ్మల్ని నేను
పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చబోతున్నాను అంటే, ప్రభా వాటన్నిటి గురించి మాకు అవసరం లేదు, కానీ మాకు ఈ అప్పు తీరితే చాలు. ప్రభా మాకు ఈ అవసరత తీరితే చాలు, మాకు ఈ రోగం తీరితే చాలు. నీ యొక్క వాక్యం మాకు అవసరం లేదు, నీ వాక్యం మాకు ఎలా కావాలో తెలుసా? ప్రియమైన వారులారా, వాక్యం వినే విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏ విధంగా అంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. నేను చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు, నేను సండే స్కూల్ అయిపోగానే చాలా శ్రద్ధగా ఉండి, పెద్దోళ్ళది స్టార్ట్ అవుతుంది కదా, బయటికి వెళ్ళి ఆడుకునేవాడిని. నేను ఒక్కనే కాదులేండి, ఆ బ్యాచ్ అంతా. ఇంట్లో ఎరా నువ్వు ప్రేయర్కి ఎందుకు ఉండట్లేదు అంటే అనేవాడిని, పిల్లలది సండే స్కూల్, అక్కడ ఉన్నానా లేదా? పెద్దోళ్ళది దాంతో నాకు పని ఏంటి? నేను చిన్నోళ్ళకి వెళ్ళాలి, పెద్దోళ్ళకి వెళ్ళాలా అనేవాడిని. అదొక విధానం. తర్వాత కొంత వయసు వచ్చింది, క్వైర్ టీంలో నన్ను సెలెక్ట్ చేసి పాడిచ్చేవారు. అప్పుడు పాటలు పాడేసి సీరియస్గా బయటకు వెళ్ళిపోయేవాడిని. అంటే ఏంటి నా ఉద్దేశం? నా పని అయిపోయింది. నాకు ఒక పని ఇచ్చాడు దేవుడు. పాస్టర్ గారు వీళ్ళందరూ నన్ను పాడమంటున్నారు, పాడేశాను. నేను ఇంకేంటి నా పని? నాకు సంబంధం లేదు, బయట కూర్చుంటాను. ఒకసారి పాస్టర్ గారు అందరి ముందు పిలిచి, మీ బయట పని ఏంటి మైక్లోనే, ఎవరి పేర్లతో, మా పేర్లతో కాదు, మా తండ్రి పేర్లతో పిలిచాడు ఆయన. పలానా వాళ్ళ అబ్బాయి ఏం చేస్తారు? ఆ మైక్ ఎక్కడ వినబడుతుంది? ఊరంతా వినబడుతుంది. తిట్టుకుంటూ పాస్టర్ గారిని లోపలికి వచ్చాం. అప్పటి నుంచి వినడం మొదలు పెట్టాను. అర్థమైందండి? వినడం, పాటలు మెయిన్ ఇంపార్టెంట్ అంతే. తర్వాత మా మదర్ ప్రభు నందు నిద్రించారు. తర్వాత నేను ఎంసీలో ఉండగా చర్చ్కి వెళ్తుండేవాడిని. ఎలాగ తెలుసా? వెళ్ళాలంతే, మిస్ అవ్వకూడదు. ఎందుకు వెళ్ళాలి? వెళ్తే మంచిది, ఆశీర్వదింపబడతాము. వినాలి, వచ్చేయాలి. ఆ స్పాన్ అయిపోయింది. తర్వాత ఎంసీఏ అయిపోయింది. హైదరాబాద్లో ఉన్నప్పుడు వెళ్ళాలి, దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి, వాక్య ప్రకారము జీవించాలి. ప్రియమైన వారులారా, చూడండి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్పానం. ఆ పాస్టర్ గారు మమ్మల్ని తిట్టి లోపల తీసుకొచ్చినప్పుడు సందర్భం ఎలా ఉండేది తెలుసా? టైం చూసుకోవడం, ఇంకో పావుగంట. చెప్పు పావుగంట ఉంది ఏంటి? పావుగంట ఏదో చెప్పుకో, కూర్చొని కిందన మనసులో పావుగంట ఉందిరా చెప్పుకొని ఏదోటి. పావుగంట అయిపోగానే వెళ్ళిపోతాం. దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు? దేవుని వాక్యాన్ని వినటానికి, వాక్య ప్రకారము జీవించడానికి. అది అటెండెన్స్ కోసం కాదు. చిన్నతనం ఉన్నప్పుడు చిన్న ఆలోచనలు, పెద్దగా ఎదిగినప్పుడు ఆలోచనలు బ్రాడ్ అవ్వాలి కదా, దేవుని వాక్యం యొక్క సారాంశాన్ని గ్రహించాలి కదా. ప్రియమైన వారులారా, యేసు క్రీస్తు కూడా వారి మధ్యకి వచ్చాడు. ఆయన ఏ విధంగా వచ్చాడంటే ప్రేమతో వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు? ప్రేమతో వచ్చాడు. ఆయన ప్రతి కార్యము ప్రేమే. ఇశ్రాయేలీల్లో ఆయన స్వస్థపరిచిన ప్రేమ కార్యమే, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపిన ప్రేమ కార్యమే, వారిని పోషించిన ప్రేమ కార్యమే. ఇక్కడ రాజుగా వస్తున్నది కూడా ప్రేమతోనే. ఆ ప్రేమ ఏంటంటే, మిమ్మల్ని ఎవరు విడిపించలేని పాపపు జీవితం నుంచి నేను విడిపించడానికి మీకు రాజుగా వస్తున్నాను. నన్ను అనుసరించు వారిని నేను నూతన సృష్టిగా మారుస్తాను. ప్రియమైన వారులారా, వీరంటున్నారు మేము రోమన్ యొక్క సామ్రాజ్యపు క్రింద బానిసలుగా ఉంటున్నామంటే, దేవుడు అంటున్నాడు మీరు అంతకన్నా భయంకరమైన పాపంలో ఉన్నారు. అదేంటంటే పాపపు బానిసత్వంలో ఉన్నారు, పాపపు బంధకాల్లో ఉన్నారు. నేను విడిపించడానికి వచ్చింది మీ పాపపు బంధకాల నుంచి. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో కూడా దేవుడు ప్రేమతోనే మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా నీ జీవితాన్ని మార్చుకో అని. నీవు పాపపు బంధకాల్లో ఉన్నావని, ఆ పాపపు బంధకాల నుంచి, బలహీనతల నుంచి నువ్వు బయటకు రావాలని ఆయన అడుగుతూ ఉంటే, మనము కోరుకునేది ఏంటంటే, ప్రభువా నాకు అది ఇస్తావా? పాపము నో ప్రాబ్లం ప్రభువా, ఈ పాపం నాకు బాగానే ఉంది. ఎందుకంటే నాకు ఫుడ్ బాగానే దొరుకుతుంది, నాకు బట్టలు బాగానే దొరుకుతున్నాయి, నాకు అన్నీ బాగానే ఉన్నాయి, కనుక నేను పాపము నుంచి బయటికి రాను, నువ్వు మాత్రం అన్నీ మాకు చేసే. ఏం కావాలి? ప్రభువా ఉపవాసం ఉంటాను, నాకు ఇది చేస్తావా? ప్రియమైన వారులారా, ఎంతమంది వారి పాపాల కొరకు ఉపవాసాలు ఉన్నారు?
ఎంతమంది పాపాల కొరకు కన్నీరు కార్చారు, పశ్చాత్తాపడ్డారు. అవి మనకు అవసరం లేదు. మనకి కావాల్సింది ఏంటో తెలుసా? పేరు ప్రఖ్యాతులు కావాలి, ధనము కావాలి, సంపద కావాలి. మనకు వద్దనేది ఏంటో తెలుసా? దేవుని వాక్యంలోని మాధుర్యం వద్దు, ఆయన ప్రేమలోని మాధుర్యం మనకు వద్దు, ఆయన ప్రేమతో చెబుతున్న ఏ వాక్యమో మనకు వద్దు. కానీ మనము అడిగింది ఆయన ఇచ్చేయాలి, లేకపోతే ఆయన మీద ఏం చేస్తాము? కోపం, శనిగేస్తాము, దూషించేస్తాము. ప్రియమైన వారులారా, ఆయన కొరకు ఎంత సమయం ఇస్తున్నాము? ఆయన మాటని ఎంతవరకు మనం గౌరవిస్తున్నాము? ఆయన ప్రేమతో వచ్చాడు. ఈ రోజు కూడా ఆయన ప్రేమతోనే నీతో మాట్లాడుతూ ఉంటే నీ యొక్క విధానాలు ఎలా ఉంటాయంటే, ప్రభువా మాకు ఇవన్నీ అవసరం లేదు, మాకు ఇవి ఇచ్చేయి. వాళ్ళు అంటున్నారు, ప్రభువా ఈ పాపంతో మాకేం సంబంధం లేదు, రోమన్స్ నుంచి మమ్మల్ని విడుదల దయచేయి చాలు. ఎందుకంటే ఈ సుంకర్లు విపరీతమైన ట్యాక్స్ వేసేస్తున్నారు ప్రభువా, ఈ ట్యాక్స్ మేము కట్టలేకపోతున్నాము, నిరుద్యోగత చాలా ఉంది, మా హృదయంలో ఆ శాంతి ఉంది. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వచ్చేటప్పుడు కూడా మరి గాబ్రియల్ దూత ఆ యొక్క గొర్రెల కాపలకి ఏం చెప్తున్నాడు? మీకు ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన రక్షకుడు. వీళ్ళు కూడా అదే అడుగుతున్నాడు, హోసన్నా హోసన్నా అని అడుగుతున్నారు. ఏంటంటే, ప్రభువా మమ్మల్ని రక్షించు అంటే దేవుడు చెప్తున్నాడు, నేను రక్షించేది పాపపు బంధకాల నుంచి. ప్రియమైన వారులారా, క్రైస్తవులుగా మనం ఎంత సంపాదించుకున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎంతవరకు పాపం నుంచి బయటకు వచ్చామన్నది ఇంపార్టెంట్. చాలాసార్లు మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉండే తెలుసా? ఎదుటి వారి గౌరవాన్ని బట్టి మన యొక్క లెవెల్ని ఊహించుకుంటూ ఉంటాం. ప్రియమైన వారులారా, నీకు గౌరవం ఇవ్వాల్సిన దేవుడు ప్రజలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది సెకండరీ. నువ్వేదో నీ గౌరవాన్ని పెంపొందింపజేసుకోవాలని దానికి ఎన్నో నాటకీయతలు నువ్వు జోడిస్తూ ఉన్నను, నీ సంపదను ఎంతగా ప్రదర్శిస్తున్నానో ప్రియమైన వారులారా, దేవుడు దాన్ని కన్సిడరేషన్ చేయడు. ఒకనొకప్పుడు మరి ఒక ధనవంతుని గురించి ఉపమానం దేవుడు చెప్పాడు. అతడట విస్తారమైన పంటలు పండాయంట. తను అనుకుంటున్నాడంట, నా కొట్లను విప్పి పెద్ద పెద్ద కొట్లను చేసుకుంటాను, అంటే గోడౌన్స్ని పెద్దగా నేను బిల్డ్ చేసుకుంటాను, కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటాను, నేను మంచిగా వ్యాపారం చేస్తాను. ఇప్పుడు నా ప్రాణంతో చెప్తాను, ఏంటో తెలుసా? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. అంటే దేవుడు అంటున్నాడంట, ఆ రాత్రికాల సమయం ముందు అతనితో మాట్లాడుతున్నాడంట, బుద్ధి లేనివాడా, ఈ రాత్రికాల సమయం ముందు నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నాను. నువ్వేమి సుఖిస్తావు, నువ్వేమి తాగుతావు, ఏమి తింటావు? ప్రియమైన వారులారా, అక్కడ దేవునికి ఘనత లేదు, దేవునికి మహిమ లేదు, దేవునికి కృతజ్ఞత లేదు. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో కూడా ఎవరును దేవునికి కృతజ్ఞత చూపించేవారు లేరు, ఎవరును దేవునికి మరి ఆయనకి మహిమపరిచేవారు లేరు. దేవుని యొక్క ప్రొవిజన్ని, ఆయన ఇస్తున్న విధానాలని తీసుకోవడం, ఎంజాయ్ చేయడం, దేవుణ్ణి మరిచిపోవడం. ప్రియమైన వారులారా, దేవుని భక్తి చేయడం అంటే మొక్కుబడిగా వాక్యాన్ని చదవడం కాదు. దేవుని భక్తి చేయడం అంటే అటెండెన్స్ కోసం చర్చ్కి వెళ్ళడం కాదు. దేవుని భక్తి చేయడం అంటే వాక్య ప్రకారం జీవితాన్ని మార్చుకోవడం, వాక్య ప్రకారం జీవితంని కొనసాగించడం. ప్రియమైన వారులారా, దేవుడు అంటున్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్న ప్రకారం మీరు లోకానికి వెలుగై ఉండడని దేవుడు చెప్తూ ఉంటే, నిన్ను చూసి ఎంతమంది వెలిగింపబడుతున్నారు, నిన్ను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు, నిన్ను చూసి ఎంతమంది దేవుణ్ణి అనుసరిస్తున్నారు. ఒకవేళ నిన్ను చూసి దేవుణ్ణి అనుసరించే వాళ్ళు కూడా వెనకడుగు వేస్తున్నారేమో. నీ జీవితం అలా ఉందా? ఒకవేళ నీ జీవితం అబద్ధం చేత కట్టబడుతుందా? నీ జీవితంలో మోసం ఉందా? నీ జీవితంలో దుర్భాషలు ఉన్నాయో ఒకసారి గ్రహించుకో. ఒకసారి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది అనుకుంటున్నట్లు దేవుడు కేవలము ఇచ్చే వాటిని ఎంజాయ్ చేయడానికే యేసుక్రీస్తు కావాలనుకున్న విధానము కాదండి. దేవుడు ఇస్తున్నది అంతకన్నా ఉన్నతమైనది. ఏంటో తెలుసా? పాపము నుండి విమోచన. అది ఏ రాజు చేయలేడు, అది ఏ రాజు ఇవ్వలేడు. పాపము నుంచి విమోచన. ప్రియమైన వారులారా, ఈరోజు దేవుడిని నువ్వేం అడుగుతున్నావు? దేవుడి నుండి ఏం పొందుకోవాలని ఆశిస్తున్నావు? ప్రియమైన వారులారా, చాలామంది దేవుడి నుండి అవి కావాలి ఇవి కావాలని అడగడమే కానీ దేవునికి ఏం చేస్తామన్నది ఎవరో చెప్పలేని పరిస్థితి. చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము ఇంతంత కానుకలు వేస్తాం దేవుడు చేస్తే. దేవుడికి ఎంత ఇచ్చి నువ్వు తృప్తిపరచగలవో? ఎంత ఇస్తే దేవుడు ఆనందిస్తాడు? ఆయన ఆనందింపజేసేంత ధనాన్ని నువ్వు ఇవ్వగలవా?
దేవుడు ఏమంటున్నాడు? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ప్రియమైన వారలారా, సౌలు దావీదుని చూసుకున్నప్పుడు, సౌలు మహారాజుగా ఉన్నాడు, దేవుడు తన్ని ఎడబాశాడు. కానీ బలులు ఇస్తున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు, యాజకుల వాళ్ళందరినీ గౌరవిస్తున్నాడు, ప్రవక్తల్ని గౌరవిస్తున్నాడు, యుద్ధాలకు వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకుని వెళ్తున్నాడు, అన్నీ జరుగుతున్నాయి. కానీ దేవుని కృప ఎవరికి లేదు? సౌలుకి లేదు. అదేవిధంగా మన జీవితంలో కూడా అన్నీ జరుగుతున్నాయి, మరి దేవుని కృప ఉందా? ఒకసారి పరిశీలించుకోవాలి. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. నువ్వు నీ యొక్క అశ్రద్ధను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ఆయన్ని ఏ రాజుగా నువ్వు స్వీకరిస్తున్నావు? నువ్వు ఏ రాజుగా స్వీకరిస్తున్నావంటే అలనాడు యూదులు ఆశించిన రాజుగానే నువ్వు దేవుణ్ణి కూడా ఆ విధంగానే చూస్తున్నావు. ఏ విధంగా తెలుసా? వాళ్ళు ఏ విధమైన రాజును కోరుకున్నారు? ట్యాక్సులు లేని జీవితం కావాలి, ట్యాక్సులు తగ్గిపోవాలి. ఈ రోమన్స్ విపరీతమైన ట్యాక్సులు వేస్తున్నారు కనుక యేసుక్రీస్తు కనుక రాజు అయితే మనోడు కాబట్టి ట్యాక్సులను ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. అదేవిధంగా ఈయన వ్యాధుల్ని స్వస్థపరుస్తున్నాడు. ఈయన కనుక రాజు అయితే రాజ్యంలో అందరినీ స్వస్థపరిచేస్తాడు. ఎవరో మెడికల్గా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ ఊరు ఈ ఊరు తిరగాల్సిన పని లేదు. ప్రియమైన వారులారా, అదేవిధంగా చాలామంది మరి సొంత రాజ్యం కొరకు పోరాడుతూ రోమన్స్ చేత చచ్చిపోతున్నారు. కనుక మన యొక్క యూదులకి చనిపోయే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే రోమన్స్ మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉండదు, యేసుక్రీస్తు రాజు అయిపోతే సరిపోద్దన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. వారికి కావాల్సింది ప్రొటెక్షన్, వారికి కావాల్సింది ప్రొవిజన్, వారికి కావాల్సింది వెల్త్. ప్రియమైన వారులారా, మనకి కూడా ఏం కావాలి? ప్రొవిజన్ కావాలి. దేవుడు దీవించేలు, భోజనం పెట్టాలి, దేవుడు వస్త్రాలు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, ప్రొవిజన్ కావాలి. అదేవిధంగా ప్రియమైన వారులారా, ఎటువంటి అనారోగ్య సమస్యలైనా దేవుడు ముట్టి స్వస్థపరచాలి. దేవుడు అన్నీ ఇవ్వాలి. దేవుడు ఇస్తానంటుంది ఏంటో తెలుసా? పాపము నుంచి, శాపము నుంచి విమోచన. మరి ఇస్తానన్నవాడు ఇచ్చేయాలి కదండి, అంతే కదా? ఇస్తానంటే ఇచ్చేయాలి కదా. ఇస్తానంటున్నాడు, ఇవ్వట్లేదేంటి? ఇస్తానంటే తీసేసుకోవడానికి కుదరదు. నువ్వు పశ్చాత్తాప పడాలి, నువ్వు కన్నీరు కార్చాలి. నీ పాపాన్ని పెట్టి దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చాలి. నీ పాపము నీకు అసహ్యకరంగా కనిపించాలి, నీ పాపము నీకు వెక్కసం అవ్వాలి. దేవుని పరిశుద్ధతలో నీ జీవితాన్ని చూసినప్పుడు నీకు నువ్వు అసహ్యుడిగా కనబడాలి. ఎప్పుడైతే నువ్వు, బైబిల్లో ఒక మాట ఉంది, అతిక్రమములను దాచుకొనివాడు వర్ధిల్లడు, ఆ అతిక్రమలను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. ప్రియమైన వారులారా, సెలెక్టెడ్ వర్సెస్ తీసుకొని మనకు అనుకూలంగా మాట్లాడుకోవడం కాదు, కానీ దేవుడి నీ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు అది నీ జీవితానికి అన్వయించుకుంటూ దాని ప్రకారం జీవిస్తే నువ్వు దీవించబడతావు, దేవుని చేత ఆశీర్వదింపబడతావు. అప్పుడు నువ్వు అంటున్న హోసన్నా అనే మాటకు అర్థం ఉంటుంది ఏంటో తెలుసా? ఆయన నిన్ను పాపము నుంచి రక్షించాడు. ఆయన నీకు ఇచ్చే సహాయం ఏంటో తెలుసా? ఆయన నీకు నిత్య రాజ్యానికి వారసుడిగా చేశాడు. ప్రియమైన వారులారా, మరి డబ్బులు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి, కానీ పాపము నుంచి తప్పించబడడానికి, పాపము నుంచి విమోచన చెందడానికి ఏకైక మార్గం ఉంది. ఏంటా మార్గము? యేసుక్రీస్తు మార్గము మాత్రమే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప ఎవడును నా తండ్రి యొద్దకి చేరలేడు. నేనే మార్గము. నీ పాపము నుంచి విమోచింపబడాలంటే యేసుక్రీస్తు మాత్రమే మార్గము. ప్రియమైన వారులారా, క్రైస్తవులుగా ఉండి సంవత్సరాల తరబడి దేవుని యొక్క వాక్యం వింటూ ఇంక నువ్వు పాపపు జీవితాలు జీవిస్తూ పాపములోనే బ్రతుకుతూ ఉంటే దేవుని మార్గం గురించి నీకున్న సీరియస్ థాట్స్ ఏంటి? ప్రియమైన వారులారా, ఒకవేళ నీవు గనక నీ పాపము గురించి సీరియస్గా ఆలోచించకపోతే దేవుడిస్తానన్న రక్షణను నువ్వు తృణీకరిస్తే నీకు దేవుణ్ణి ఎరుగని ప్రజలకు ఏం తేడా లేదు. నువ్వు చర్చిలో కూర్చున్నా, సినిమా హాల్లో కూర్చున్నా ఒకటే. ఏంటో తెలుసా? అక్కడ దేవుడు నీలో లేడు, ఇక్కడున్నా దేవుడు నీలో లేడు. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాటలకి నువ్వు విలువను ఇవ్వవు. దేవుడు చెప్తున్న మాటలకి అక్కడ ఇశ్రాయేలీలకు అర్థం కాలే, యూదులకు అర్థం కాలే. ప్రియమైన వారులారా, వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే నేనే రాజుని,
ఇక ఇప్పుడు ఈ రోమస్ నందుని సంహరించేద్దాం, మనమే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందాం అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు ఉంటాడని వారు ఆశిస్తున్నారు ప్రియమైన వారులారా. కానీ దేవుని యొక్క రాజ్యం అంటున్నాడు పిలాతో, నా రాజ్యం అనగా సత్యము, నా రాజ్యం అనగా సత్యము. ప్రియమైన వారులారా, సత్యముకు విరోధి ఎవడు? సాతాను. అబద్ధానికి జనకుడు సాతాను. ఇప్పుడు చెప్పండి, మనం అబద్ధం ఆడితే మన జనకుడు ఎవరవుతారు? సత్యం పలికే వారికి దేవుడు అవుతాడు కదా. కనుక ప్రియమైన వారులారా, ఒకవేళ మీరు అనుకుంటూ ఉండొచ్చు మా జీవితంలో అబద్ధాలు ఆడిన పరిస్థితులు ఎలా ఉంటాయండి, ప్రార్థించు, దేవుడు కార్యాలు చేస్తాడు, ఆ పాపం నుంచి నిన్ను తప్పిస్తాడు. ఒకవేళ నీవు ఈ అబద్ధాలు ఆడుతూ దేవుడిని అడగకుండా అదే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఒకానొక రోజు దేవుడు సౌలుని విడిచిపెట్టిన రీతిగా నిన్ను కూడా విడిచిపెడతాడు. దీనికి విశ్వాసులే కాదు, వారి సేవకులైనా విశ్వాసులైనా గొప్పవారైనా సరే దేవుడు అంటాడు, అక్రమము చేయవారులరా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. ప్రియమైన వారులారా, మరి యొక్క మట్ల ఆదివారం నాడు ఎటువంటి తీర్మానాన్ని మనం తీసుకుందాం? యేసుక్రీస్తుని ఎటువంటి రాజుగా అంగీకరిద్దాం. నీ అవసరతలేంటో ఆయనకు తెలుసు. బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు, మీరు అడగక ముందే మీకు కావలసినవి నాకు తెలుసు, మొదట నా రాజ్యమును నీతిని మీరు వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియమైన వారులారా, ఆయన రాజ్యాన్ని వెతుకుచున్నావా? ఆయన రాజ్యాన్ని వెతుకుచున్నప్పుడు ఆయన రాజ్యము వెలుగు సంబంధమైన రాజ్యము కదా. చీకటి క్రియలు నీలో ఉంటున్నప్పుడు, చీకటి కార్యాలు నీలో ఉంటున్నప్పుడు, చీకటి మాటలు నీలో ఉంటున్నప్పుడు ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకుతున్నట్ట, లేకపోతే వెతుకుతున్నానని నటిస్తున్నావా, లేకపోతే వెతుకుతున్నానన్న భ్రమలో నువ్వు ఉంటున్నావు అన్నది గ్రహించుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే దినదినము నువ్వు వర్ధిల్లాలి, దినదినము దేవునిలో బలపడాలి, దినదినము నువ్వు దేవుని యొక్క రూపంలోకి మార్చబడాలి. కానీ చాలామంది క్రైస్తవ జీవితం ఏంటి, వారికి ఒక అలంకారప్రాయం. ప్రియమైన వారులారా, యెరూషలేము అనే పట్టణానికి అర్థం ఏంటో తెలుసా? యెరూషలేము అనగా శాంతి నగరం. ఏంటండి? శాంతి నగరం. యెరూషలేము అనగా శాంతికి పునాది. యెరూషలేము అనే పదానికి అర్థం ఏంటి? శాంతి నగరం. అదేవిధంగా యెరూషలేము అనే పట్టణానికి, నగరానికి ఇంకో పేరేంటంటే శాంతికి పునాది. యేసుక్రీస్తు అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద చేర్చుకున్నట్లు అనేక మార్లు నిన్ను నా రెక్కల కింద చేర్చుకుందామని అనుకున్నాను, కానీ నా మాట నీవు వినలేదు. మరి శాంతి నగరం ప్రవక్తలను చంపడం ఏంటి, దేవుని బిడ్డలను చంపడం ఏంటి అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ యొక్క నగరంలో దేవునికి చోటు లేదు. వారు ఎవరిని ఎంటర్టైన్ చేస్తున్నారు? అబద్ధ బోధకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎవరిని హింసిస్తున్నారు? నిజమైన సేవకుల్ని, నిజమైన ప్రవక్తల్ని హింసిస్తున్నారు. ప్రియమైన వారులారా, పేర్లు బట్టి లైఫ్ డిజైన్ అవ్వదు. ఒక వ్యక్తి మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాలేడు. క్రైస్తవుడు అనగా ఏంటి అర్థము? క్రీస్తు బోధల్ని అనుసరించువాడే క్రైస్తవుడు. క్రీస్తు బోధన అనుసరించకుండా మనం ఏ పేరు పెట్టుకున్నా అవుతామా? అవును. ఫారినర్స్ అందరికీ పేర్లు ఏముంటాయి? క్రిస్టియన్ పేర్లు ఉంటాయా, మామూలు పేర్లు ఉంటాయా? క్రిస్టియన్ పేర్లు ఉంటాయి కదా. అందులో చాలామంది ఎథియిస్టులు ఉంటారు, దేవుడు లేడని వాళ్ళు. అందులో చాలామంది సాటానిక్ వర్షిప్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే సాటానిక్ వర్షిప్ అంటే సాతాన్ని ఆరాధించేవాళ్ళు. ప్రియమైన వారులారా, ఎవరైతే క్రీస్తు మాటకు విలువివ్వరో, ఎవరైతే క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించరో, ఎవరైతే క్రీస్తుని తమ రాజుగా వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకోరో, ఎవరైతే క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోరో, వారి జీవితంలో అశాంతి, వారి జీవితంలో ఎప్పుడు కన్నీరు. ప్రియమైన వారులారా, వారికి సంపద వారిని తృప్తిపరచదు, వారి పేరు ప్రఖ్యాతులు వారిని తృప్తిపరచవు. కానీ క్రీస్తునందు ఉన్న వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియమైన వారులారా, క్రీస్తునందున్న వారికి ఏ మేలు కొదువై ఉండదు. కానీ వారికి ఎన్ని మేలు చేసినా ఏం జరుగుతాయి? మనశ్శాంతి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. తృప్తి లేని జీవితం. ప్రియమైన వారులారా, సాతాను అటువంటి దాహాన్ని వాడిని అనుసరించి వారికి పెట్టి వారి జీవితాన్ని అతలకుతలం చేస్తాడు. సమాధానం లేని జీవితాన్ని చేస్తాడు. వారికి అన్నం ఇంకొకరు ముందుకెళ్ళిపోతుంటే వీరికి ఏం కలుగుతుంటది?
అసూయ, ద్వేషము ఇవన్నీ కలుగుతుంటాయి. కారణం అవన్నీ ఎవరి నుండి వచ్చాయి? సాతాను నుండి వచ్చాయి. ప్రియమైన వారులారా, మరి యేసు క్రీస్తు రాజుగా వారి దగ్గరికి వెళ్తే, వారి పాపం నుంచి విమోచించాలని వారి దగ్గరికి వెళ్తే వారు అది గ్రహించలేకపోయారు. కొంతమంది గ్రహించగలిగిన వారు ఆయన శిష్యులుగా నిలబడిపోయారు. తర్వాత అది అర్థం చేసుకుని మారిన వారు క్రైస్తవులుగా మరి కొనసాగారు. వారి జీవితాలని దేవునికి సమర్పించుకొని దేవుని బిడ్డలుగా వర్ధిల్లారు. కొంతమంది తృణీకరించారు యూదుల్లో, కొంతమంది కాదు చాలా మంది వారు వారి జీవితాలని నాశనం చేసుకున్నారు. వారు దేవుడిని అంగీకరించలేకపోయారు. ప్రియమైన వారులారా, మరి ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన ప్రేమతో నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా నువ్వు స్వీకరిస్తున్నావు అన్నది నువ్వు గ్రహించుకో. చాలా మంది యేసుక్రీస్తు పాపం నుంచి విమోచన ఇవ్వాలని వస్తుంటే అది తప్ప అన్ని అడుగుతారు. జీవితం అయిపోద్ది, చివరి శ్వాస కూడా వెళ్ళిపోద్ది. అప్పటి వరకు కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటి? అదువు ఇదువు ఇదువు అదువు. అంతేగాని ఎప్పుడు కూడా ప్రభువా ఈ పాపపు జీవితం నాకు రోత కలిగిస్తుంది, ఇక నాకు వద్దు ఈ పాపపు జీవితం, నన్ను కనికరించు, నన్ను పరిశుద్ధినిగా మార్చు అని అడిగేవాళ్ళు బహు తక్కువగా ఉంటున్నారు. ప్రియమైన వారులారా, నువ్వు మొదటిగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడతాయి. దేవుడు ఇవ్వడానికి ఇష్టం లేని దేవుడు కాదు, దేవుడు అన్నీ ఇవ్వడానికి ఇష్టమే. నువ్వు అడుగుతున్నవన్నీ అడగక ముందే ఆయనకి తెలుసు. ప్రియమైన వారులారా, నువ్వు అడిగితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడిన. ఎలా అడగాలి? ఎలా ఇవ్వబడుతుంది? ఎప్పుడు అడిగితే ఇస్తాడట? ఎవని యందు నా మాటలు నిలిచి ఉండునో వాడు నన్నేమడిగినను. ముందు ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. మాటలు నిలిచి ఉన్నా లేకపోయినా దేవుడు మాకు ఇచ్చాడంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు పోషిస్తాడు, కొన్నిసార్లు కాపాడుతాడు, కొన్నిసార్లు అనుగ్రహిస్తాడు. దాని అర్థము మనం చేస్తున్న కరెక్ట్ అని కాదు. అర్థమైందండి? ఆయన అందరినీ పోషిస్తున్నాడు. దేవుణ్ణి దూషించిన వాడిని కూడా పోషిస్తున్నాడు కదా. అలాంటప్పుడు నువ్వు ఆయన నామాన్ని ఎరిగిన వాడివి, ఆయన రక్తం చేత కడగబడిన వాడివి, మరి నిన్ను పోషించడా? పోషిస్తాడు. నీతో కూడా ఆయన చేసిన నిబంధన శాశ్వత నిబంధనే. కానీ నువ్వు దాన్ని తృణీకరించినప్పుడు, నిర్లక్ష్యం చేసినప్పుడు అది కోల్పోతావు. ప్రియమైన వారులారా, మరి ఇశ్రాయేలీలు ఆ ఇరుకు మార్గంలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కొంతమంది మాత్రమే ఇష్టపడ్డారు. వారు కొరడాలతో కొట్టబడ్డారు, వారు హతసాక్షులు అయిపోయారు. కానీ యేసుక్రీస్తుని వారు విడిచిపెట్టలేరు. ప్రియమైన వారులారా, ఎందుకంటే మరి భక్తులు రాస్తూ ఉంటారు, ఆయన శిష్యులు కళ్ళారా మేము చూసాం, ఆయన చనిపోయి తిరిగి లేవడం మేము చూసాం, ఆయన మాతో 40 రోజులు ఉన్నాడు, సహవాసం చేశాడు, అది మేము కళ్ళారా చూసాం, ఆయన మాతో పాటు తిన్నాడు, అది మేము అనుభవించాం. ప్రియమైన వారులారా, ఆయన మా కళ్ళెదురుగుండానే ఆకాశానికి ఆరోహణం అయిపోయాడు, మా కళ్ళారా చూసాం. ఆ దేవుడు మేము ఎలా విడిచిపెడతాం? మా ప్రాణాలను కూడా మేము తృణప్రాయంగా ఎంచుకుంటామని వారు మరి దేవుని కొరకు తమ ప్రాణాలు కూడా ఫలంగా పెట్టారు. ప్రియమైన వారులారా, మరి ఒకసారి ఒక ఎథియిస్ట్, దేవుడు లేడని అతనికి, యేసుక్రీస్తుని అమితంగా ద్వేషించి అతనికి ఒక విశ్వాసి చెప్పాడంట. ఏమనంటే తన స్నేహితుడు అతను అన్నాడంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడం అనేది పెద్ద అబద్ధము, అదంతా ఒక పర్టికులర్గా వారు ప్లాన్డ్గా రాసిన ఒక కట్టుకథలు, అబద్ధాలు అని అన్నాడట. ఓకే, మరి ఎవరైనా సత్యం కొరకు చనిపోతారా, అబద్ధం కొరకు చనిపోతారా అన్నాడు. ఆ అబద్ధం రాసి అబద్ధం కొరకు ప్రాణాలు కూడా పణంగా పెట్టగలరా? కానీ యేసుక్రీస్తు శిష్యులందరూ ఆ విధంగానే చనిపోయారు కదా. మరి అబద్ధం కోసమే వీళ్ళందరూ వారి ప్రాణాలని వేరే వేరే దేశాల్లో వారు మరి ప్రాణాన్ని పణంగా పెట్టారా అంటే అప్పుడు అతను అన్నాడంట, అది అయి ఉండకపోవచ్చు. అబద్ధం కొరకు అబద్ధం రాయొచ్చు, కానీ దాని కొరకు నిలబడతారా? నిలబడరు. ఒక వ్యక్తి, రష్యన్ జర్నలిస్టు, యేసుక్రీస్తు కాశ్మీర్కి వచ్చాడు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ 30 సంవత్సరాల వరకు చరిత్ర రాయబడలేదు. ఈ మధ్యలో ఎక్కడున్నాడంటే లడక్ ప్రాంతంలోకి వచ్చి ఒక బౌద్ధ సన్యాసి దగ్గర ఆయన యోగా ఇవన్నీ నేర్చుకున్నాడు. నేను ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఆ యొక్క రిజిస్టర్లో 2000 సంవత్సరాల క్రితం రిజిస్టర్లో
అతని పేరు చూశాను అన్నాడట. అప్పుడు మెకాలే అన్న ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళాడట. వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళని విచారించాడు. ఫలానా జర్నలిస్ట్ ఇక్కడికి వచ్చాడా? రాలేదు. మీ దగ్గర 2000 సంవత్సరాల క్రితం లాంటి రిజిస్టర్లు ఉన్నాయా? అలాంటివి ఏమి లేవండి అన్నాడు. అతన్ని వెళ్ళి ప్రశ్నించినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి నేను రాశాను, ఇందులో సత్యం లేదని ఒప్పుకున్నాడు. ప్రియమైన వారులారా, మరి అబద్ధము నిలబడుతుందా? నిలబడదు. కానీ అతను ఒప్పుకున్నాడా? అది అబద్ధమని ఒప్పుకున్నాడు. కానీ ఇంకా అది నిజమని నమ్మేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. యేసుక్రీస్తు ఇండియా వచ్చాడని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాడు రాసినోడే నేను అబద్ధం చెప్పాను రా అన్నా సరే ఇలా వినరు. మాకు సంబంధం లేదు, ఈ మాట మాకు నచ్చుతుంది కాబట్టి తీసేసుకుంటాం. అదే వారి దగ్గరికి ఏదైనా కత్తి పెట్టి అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? ఏమనండి, ఎవడో చెప్పాడు, మాకేం సంబంధం అండి అంటారా లేదా? అదే నిజమైతే నా ప్రాణం పోయినా నిజం కొరకు నిలబడతానంతే అంటారు. కొంతమంది నిజం కొరకు కూడా నిలబడరు. ప్రాణం దగ్గరికి వచ్చేసరికి మాకెందుకండి ఈ మతాల గోళ, మేము బతకాలి, నాకు పెళ్ళం బిడ్డలు ఉన్నారంటారు. అవునా? కానీ యేసు ప్రభు శిష్యులు అందరూ దేని కొరకు చనిపోయారు? క్రీస్తు మరణించి తిరిగి లేచాడు మన పాపముల కొరకని ప్రపంచవ్యాప్తంగా ఆయన సువార్తను చెప్తూ ఎవరైతే వ్యతిరేకించారో వారి చేతిలో చనిపోవడానికి ఇష్టపడ్డారు, కానీ వారి వైపు వారు తిరగలేదు. వారి ప్రాణాలను ప్రేమించి ఆ సత్యం కొరకు నిలబడ్డారు. ప్రియమైన వారులారా, మరి ఈ విధంగానే దేవుని యొక్క శక్తిని గ్రహించిన మనము, దేవుని యొక్క ఉనికిని అర్థం చేసుకుంటున్న మనము, ఆయన సజీవుడై ఉన్నాడని, ఆయన దేవుడై ఉన్నాడని మనం గ్రహిస్తున్న మనము కూడా చాలాసార్లు ఏ విధంగా జీవితాలు జీవిస్తున్నామంటే, ఒకటి మర్చిపోతున్నాం, ఈ లోకంలో మనం ఉప్పుగా ఉండాలి, ఈ లోకంలో మనం వెలుగుగా ఉండాలి, ఈ లోకానికి మనం సువాసనగా ఉండాలి. ఈ 3 చేయగలుగుతున్నామా? క్రైస్తవుడు మధురంగా ఉండాలంటే ఎక్కడున్నా ఆ ప్రాంతం అంతా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలంట క్రైస్తవుడు ఉంటే. అలాంటివి ఉంటున్నాయి మనం ఉంటే ఎక్కడైనాను? ప్రియమైన వారులారా, నువ్వెక్కడున్నాను నీ దేవుని యొక్క ప్రతినిధిగా అక్కడ ఉన్నావన్న సంగతి మర్చిపోవద్దు. ప్రతి ఒక్కటి క్రైస్తవుని యొక్క జీవితము ఒక పత్రిక, ప్రతిదినము ఒక పేజీ. నిన్ను చదువుతూ ఉండగా నీతో వర్క్ చేసేవాళ్ళు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, ప్రతి ఒక్కరూ క్రైస్తవుని యొక్క జీవితాన్ని చదువుతూ ఉంటారు. అర్థమైందండి? మీరు అనుకోవచ్చు మిమ్మల్ని పరిశీలిస్తూ ఉంటారు, అందుకే ఈజీగా చెప్తారు. ఎందుకంటే చర్చిల కంటే వెళ్ళిపోతారు ప్రతి ఆదివారం భక్తి అంటారు. ఏంటంటే వాళ్ళు అలా ఉన్నారు అంటారా? అనరా? వేరే వాళ్ళని ఇలా మాట అంటారు, ఈ మాట అంటారా? ఎవరిని అనరు, క్రైస్తవుల్ని అంటారు. ఎందుకంటారు? వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు మన జీవితాలని. కనుక ప్రతిరోజు ఒక పేజీనిది వారు చదువుతూ ఉంటారు. నువ్వే వారికి పత్రిక, యేసుక్రీస్తు పత్రిక నువ్వు చెప్పవసరంలే. నీ జీవన విధానాన్ని బట్టి వారిలో మార్పు వస్తుంది. ప్రియమైన వారులారా, మన జీవన విధానాన్ని బట్టి ఎవరిలో మార్పు వస్తుంది? మన ఇంట్లో వాళ్ళు మారుతున్నారా? మన బంధువులు మారుతున్నారా? మన స్నేహితులు మారుతున్నారా? క్రీస్తు యొక్క మహిమను వారు గ్రహించగలుగుతున్నారా? లేకపోతే నిన్ను చూసి ఈ యొక్క క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు, వీరు పైకి చెప్పేది ఒకటి, జీవించే విధానం ఒకటి అని చెప్పే స్థితిలో మనం ఉంటున్నాం అన్నది గ్రహించుకోవాలి. ప్రియమైన వారులారా, ఇశ్రాయేలు అటువంటి జీవితంలో ఉన్నారు. మేము దేవుని పిల్లలమని చెప్పుకున్నారు, మాకు దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడు అంటున్నారు, మేము దేవునికి ఎన్నుకోబడిన పిల్లలం అంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారికి మధ్యన ఉన్నప్పుడు యేసుక్రీస్తుని వారు గుర్తించలేకపోయారు. వారి మతాధికారులు మతము గురించి చెప్తున్నారు, అందులో రూల్స్ చెప్తున్నారు, కానీ యేసుక్రీస్తుని వారు గ్రహించలేకపోయారు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు మాటలు నువ్వు సేవకుని ద్వారా వింటున్నప్పుడు, నువ్వు ఒకవేళ చర్చిలో వింటున్నా, లేకపోతే యూట్యూబ్లో వింటున్నా, ఎక్కడ వింటున్నా, నీవు ఏ విధంగా ఆ యొక్క వాక్యాన్ని దేవుడు నీతో మాట్లాడాడని నువ్వు తెలుసుకోగలుగుతున్నావు? వాటి ప్రకారం జీవిస్తున్నావా లేదా? అనేక మంది అబద్ధ బోధకులు ఉంటున్నారు, వారి మాటలు నీకు ఇంపుగా ఉంటున్నాయా? క్రీస్తు నందున్న సరళత నుంచి నిన్ను తప్పించేస్తారు. ఎక్కడికి? ఒకటే, వాళ్ళ తండ్రి ఎక్కడో. రెండు మార్గాలు, ఐదర్ యేసుక్రీస్తు లేకపోతే అదర్, అంతే. మూడో మార్గం లేదు. నువ్వు అయితే యేసు ప్రభు మనిషి అవుతావు, లేకపోతే యేసుక్రీస్తుకి విరోధి అవుతావు. లేదండి సగం సగం, నేను సగం కుదరతావు. చాలామంది ఇలాంటివే ఆకర్షణలు చేస్తున్నారు సంఘాలను చీల్చడానికి. సంఘాలు చీలిపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అమ్మా?
ఎవరికాడికే ఎవరికి సేవకుడికి నష్టం ఉండదు. ఎవరు అన్యాయం పక్షం అయితే వాళ్ళు, సేవకుడు అన్యాయం పక్షమా సేవకుడికి నష్టం. ఎవరు న్యాయం పక్షంగా ఉంటారో వాళ్ళకి మేలు. అంతేనా? ఇరుకు మార్గం తక్కువ మంది వెళ్తారు, విశాల మార్గంలో బోళ్ళంత మంది పోతారు. అర్థమైందండి? యేసుక్రీస్తు చివరి శ్వాస వరకు చెప్తూనే ఉంటాడు. మన చివరి శ్వాస వరకు ఎవరమైతే ఆయన వాక్యం ప్రకారం జీవిస్తామో మనం దీవించబడతాం, ఆయన రాజ్యానికి వెళ్తాము. ఊరికే టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరికి నష్టం? మనకే. ఇంకా టైం ఉందిలే, ఇంకా ఆయుష్ ఉందిలే. ఏ దినం ఏమవుతుంది ఎవరికన్నా తెలుస్తుందా? తెలియదు కదా. ప్రియమైన వారలారా, కనుక మనము యేసుక్రీస్తు మన దగ్గరికి వస్తున్నప్పుడు ప్రేమతో ఆ ప్రేమను అంగీకరించి ఆయన రాజుగా మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఆయన రాజ్యాన్ని ఎదిగినప్పుడు మొదట మనం కోరుకున్నవన్నీ దొరుకుతాయి. ఏం కోరుకున్నవే? అవి ఏవైనా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటికి రావాలన్నా, అనారోగ్య సమస్యలైనా, మానసిక సమస్యలైనా, కుటుంబ కలహాలైనా, ఏదైనా సరే జరుగుతాయి. ముందు మనం ఏది ఎతకాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు అన్నీ సెటరేట్ అయిపోతాయి. కానీ మనం అదొక్కటే చేయం, కానీ ఇవన్నీ కావాలంటాం. ఏవి? అవసరతలన్నీ కావాలి. ఏది మాత్రం వద్దు? ఆయన వాక్య ప్రకారం జీవించాలన్న ఉద్దేశం మాత్రం మనకొద్దు. ఇశ్రాయేలీలు అదే విధంగానే చేశారు. రాజు కావాలి, కానీ అప్పటి వరకు చెప్పిన ఏమన్నా పాటించారా? లేదు. ప్రియమైన వారలారా, ఎవరైతే చెప్తే అదే నమ్మడం. తర్వాత యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాక కూడా ఏం చెప్పారట? యాజకులు, ప్రధాన యాజకుడు ఏం చెప్పాడు? ఆయన శిష్యులు ఎత్తుకుపోయారు అని చెప్పండి అన్నారు. చెప్తే అదే నమ్మారు చాలామంది. దేవుడిని అడిగితే దేవుడు ప్రత్యక్షపరచుకుంటాడు. ప్రియమైన వారలారా, సత్యాన్ని ఎదుగుతున్నాడు, సత్యం కొరకు ప్రయాసపడుతున్నాను అనుకున్నాడు సౌలు. దేవుడు కనబడి పౌలుగా మార్చలేదు అతన్ని. నీలో నిజాయితీ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు తన మార్గాన్ని తెలియజేస్తాడు. ప్రియమైన వారలారా, మరి హోసన్నా అని చెప్తున్నాం మనము. దేవుని యొక్క రాజ్యం కొరకు మనం ఏ విధంగా సిద్ధపడుతున్నాం అన్నది మనం గ్రహించుకోవాలి. దేవుడు ఇస్తున్నదేంటి, మనం అడుగుతున్నదేంటి? ఇశ్రాయేలీలు కూడా ఇస్తానన్నదేంటి? పాప బంధకాల నుంచి విమోచన, సత్యం వైపు నడిపించే విధానాన్ని దేవుడు ఇస్తానంటే వారేం కోరుకున్నారు? రోమన్స్ నుంచి విమోచన కోరుకున్నారు. అంతకన్నా ఉన్నతమైనది ఇస్తానన్నాడు, కానీ అది వారు ఆశించలేదు, దాని కొరకు ఎదురు చూడలేదు. మనము కూడా పాపం నుంచి విమోచిస్తానంటున్నాడు, మనం అది చూడము. ఏం చూసుకుంటాం మనం ఇప్పుడు? ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ప్రియమైన వారలారా, ఇవ్వు కన్నా ఇదిగో నా మనసు ఇస్తున్నానని చెప్పండి. అది దేవునికి చాలా ఉన్నతమైనది, ఇష్టమైనది. తద్వారా నీ జీవితం ఏ విధంగా కొనసాగాలన్నది ఆయన నిర్ణయించి నిన్ను నడిపిస్తాడు. దేవుడి వాక్యం మన అందరి హృదయాలను 100గా ఫలింపజేయను గాక. ఆమేన్.